అందరికీ నమస్కారం। ఈరోజు ఫంక్షన్కి ముఖ్య అతిథి ఆనరబుల్ హోమ్ మినిస్టర్ గారు జనాబ్ మొహమ్మద్ మహమూద్ అలీ గారు, ఆనరబుల్ ఎమ్మెల్యే శ్రీ జాఫర్ హుస్సేన్ మిరాజ్ గారు, ఆనరబుల్ ఎమ్మెల్సీ గారు శ్రీ ఎంఎస్ ప్రభాకర్ రావు గారు, మన డిపార్ట్మెంట్లో కలీగ్ ఆఫీసర్స్ అభిలాషా బెస్ట్, శిఖా గోయల్, డిఎస్ చౌహాన్, कलमेश्वर, AR श्रीनिवास, अदर ऑफिसर्स, YV श्रीनिवास राव गारू एंड मन तेलंगाना पुलिस फॉरेंसिक साइंस डिपार्टमेंट की ओका गुरु द्रोणाचार्य लागी उन्नारू वेंकन्न गारू, अंदरिकी नमस्कारम। ఈరోజు మన ప్రియతం హోమ్ మినిస్టర్ గారు చేత్ ద్వారా ఫౌండేషన్ స్టోన్ ఫర్ అ న్యూ బిల్డింగ్ జరిగింది। మన మోడర్న్ టైమ్స్లో లాస్ట్ పర్టికులర్లీ 100 ఇయర్స్లో యూజ్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఈ అన్ని ఫీల్డ్లో యూసేజ్ పెరుగుతుంది। మన పోలీస్ ఇన్వెస్టిగేషన్ డిటెక్షన్ ఆఫ్ కేసెస్లో కూడా ప్రతి 10 ఇయర్స్ 20 ఇయర్స్ 30 ఇయర్స్లో కొత్త కొత్త సైంటిఫిక్ డెవలప్మెంట్ ప్రకారం, కొత్త కొత్త టెక్నాలజికల్ డెవలప్మెంట్ ప్రకారం న్యూ డైమెన్షన్స్ యాడ్ అవుతుంది। మేజర్ డెవలప్మెంట్ ఫారెన్సిక్ సైన్స్లో స్టార్టెడ్ విత్ ఫింగర్ ప్రింట్। మీ అందరికీ తెలుసు ప్రతి ఇండివిజువల్కి ఒక యూనిక్ ఐడెంటిటీ ఉంది, ఫింగర్ ప్రింట్। ఈ ఫింగర్ ప్రింట్ హెల్ప్ ద్వారా ల్యాక్స్ అండ్ ల్యాక్స్ ఆఫ్ కేసెస్కి డిటెక్షన్ జరిగింది వరల్డ్లో। తర్వాత టెక్నాలజీకి వేరే డెవలప్మెంట్ వచ్చింది। బయాలజికలీ కూడా ప్రతి హ్యూమన్ బీయింగ్కి ఒక బయాలజికల్ ఐడెంటిటీ ఉంది। ఈ బయాలజికల్ ఐడెంటిటీకి పేరు ఉంది DNA। ఈ డిఎన్ఏకి చాలా ఇంపార్టెంట్ లింక్స్ ఉన్నాయి। ప్రతి పర్సన్కి డిఎన్ఏలో 50% మదర్కి డిఎన్ఏ, 50% ఫాదర్కి డిఎన్ఏ వస్తుంది। సో డిఎన్ఏ ప్రకారం మనకి వీ క్యాన్ గో బ్యాక్ టు 1000 ఇయర్స్ ఆల్సో। మీరు ఇంటర్నెట్లో చూడండి, చాలా మంచి మంచి ఇంట్రెస్టింగ్ ఆర్టికల్స్ ఉన్నాయి। ఈ హ్యూమన్ సివిలైజేషన్కి ఎవల్యూషన్ ఎట్లా జరిగింది, మన 1000 ఇయర్స్ బ్యాక్ 10,000 ఇయర్స్ బ్యాక్ ఈస్టర్న్ ఆఫ్రికాకి ఒక ప్లేస్ నుంచి మొత్తం మైగ్రేషన్ స్టార్ట్ అయింది। కొంతమంది నార్త్ ఆఫ్రికాలో వెళ్ళారు, కొంతమంది యూరోప్లో వెళ్ళారు, కొంతమంది ఏషియాకి వచ్చారు। సో ఎవ్రీథింగ్ క్యాన్ బి ఎస్టాబ్లిష్డ్ బై డిఎన్ఏ। మన మనుషులకి కూడా కొంతమందికి హెయిర్ కలర్ చూడండి కొంచెం లైట్ కలర్ ఉంది, కొంతమందికి ఐ కలర్ లైట్ కలర్కి ఉంది। సో అన్ని ఫీచర్స్కి బ్యాక్గ్రౌండ్ అంటే ఏమిటి, డిఎన్ఏ। ఇదే విధంగా మన క్రైమ్ రిలేషన్ ఇష్యూస్ లైక్ సెక్షువల్ ఒఫెన్సెస్, ఇంతకు ముందు ఒక రూమ్లో సపోజ్ ఒక క్రైమ్ జరిగింది, విట్నెస్ ఎవరు లేవు, దెన్ ఎట్లా ఎస్టాబ్లిష్ చేయాలి ఎవరు క్రైమ్ చేశారు? ఓన్లీ సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్ ద్వారా ఇంతకు ముందు ఇన్వెస్టిగేషన్లో ఎక్కువ వెయిటేజ్ వాజ్ గివెన్। బట్ నౌ డిఎన్ఏ ప్రొఫైలింగ్ ప్రకారం ఈవెన్ ఇఫ్ అక్యూజ్డ్కి ఒక స్మాల్ హెయిర్ ఆల్సో ఈజ్ ఇనఫ్ టు రిలేట్ క్రైమ్ టు క్రిమినల్। మన అదాలత్లో కోర్టులో అన్ని కోర్టుకి ఫౌండేషన్లో ఏముంది, హౌ టు లింక్ క్రైమ్ టు క్రిమినల్, క్రైమ్ అండ్ క్రిమినల్కి లింకేజెస్। అండ్ క్రైమ్ అండ్ క్రిమినల్ లింకేజెస్లో మోస్ట్ సైంటిఫిక్, యూనివర్సలీ యాక్సెప్టెడ్, లీగలీ కరెక్ట్ ఎవిడెన్స్ అంటే డిఎన్ఏ ప్రొఫైలింగ్, ఫోరెన్సిక్ ఎవిడెన్స్। సో తెలంగాణ స్టేట్లో పర్టికులర్లీ 2014 తర్వాత కొత్త స్టేట్ వచ్చిన తర్వాత మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు యూజ్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ద్వారా పోలీస్ की मॉडर्नाइजेशन ఎట్లా చేయాలి,
పోలీస్కి ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ ఎట్లా ఇంప్రూవ్ చేయాలి, పోలీస్ ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్లో ఎట్లా క్రెడిబిలిటీ రావాలి, ఈ అన్ని గురించి మన గవర్నమెంట్ తరఫు నుంచి ఎంత సపోర్ట్ వచ్చింది, ఇది అన్పారలల్ ఉంది. ఏ స్టేట్లో ఎంత సపోర్ట్ రాలేదు. అన్ని రిసోర్సెస్, మెటీరియల్, అండ్ దట్ ఈస్ వై ఈ రోజుకి ఈ బిల్డింగ్ 6 crore బిల్డింగ్, ఇది ఒకటే బిల్డింగ్ కాదు, ఇది ఒక మెసేజ్ ఉంది, ఒక నెక్స్ట్ స్టేజ్ ఆఫ్ డెవలప్మెంట్. ఇక్కడే మీ సమక్షంలో డాక్టర్ వెంకన్న గారు ఉన్నారు. డాక్టర్ వెంకన్న గారు గైడెన్స్ ప్రకారం మన ఎఫ్ఎస్ఎల్ వింగ్లో ఎంత సఫిస్టికేటెడ్ ఎక్విప్మెంట్స్ ఉన్నాయి. సో మెనీ, అంటే కంట్రీలో ఏ ల్యాబ్లో ఎంత సఫిస్టికేటెడ్ ల్యాబ్ ఎక్విప్మెంట్స్ లేవు. అనాలిసిస్ ఆఫ్ ఫోన్, అనాలిసిస్ ఆఫ్ ల్యాప్టాప్, ఈవెన్ ఇఫ్ యూ డ్యామేజ్ ది సిమ్ కార్డ్ 100 times, వెంకన్న గారు విల్ టేక్ అవుట్ ది డేటా ఫ్రమ్ దట్. ఇది ఎంత యూస్ఫుల్ ఫెసిలిటీ ఉంది. ఇదికి ఇంకా ఒక లాభం అంటే నార్మల్ మాన్యువల్ పద్ధతి ద్వారా ఇన్వెస్టిగేషన్లో చాలా టైం పడుతుంది. మన పోలీస్ డిపార్ట్మెంట్లో ఒక అక్యూజ్కి ఎట్లా ఐడెంటిఫై చేయాలి, ఇదికి ప్రైమరీ పర్పస్ అంటే ప్రాసెస్ ఆఫ్ ఎలిమినేషన్. ఎక్స్ ఉన్నారా లేవు, వై ఉన్నారా లేవు, జెడ్ ఉన్నారా లేవు. బట్ ఈ డిఎన్ఏ ద్వారా హూ ఈస్ దేర్ ఇమీడియట్లీ ఇట్ విల్ కమ్. ఇదే విధంగా చాలామంది కన్విక్టెడ్ క్రిమినల్స్ ఉన్నారు, కోర్టు ద్వారా కన్విక్షన్. సో అన్ని కన్విక్టెడ్ క్రిమినల్స్కి డిఎన్ఏ ఒక ప్రొఫైలింగ్ ఉంది, ఒక లైబ్రరీ లాగే. ఫర్ ఎగ్జాంపుల్ మహారాష్ట్రలో సపోజ్ ఒక డకోయిట్ ఉన్నారు. సో మహారాష్ట్ర డకోయిట్ జైల్లో ఉన్నారు, జైలు తర్వాత బెయిల్లో బయటికి వచ్చారు, మళ్ళీ ఒక ఆఫెన్స్ చేశారు. ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాము, ఆదిలాబాద్లో చేశారు. దెన్ ఎట్లా ఎస్టాబ్లిష్ చేయాలి? మన లైబ్రరీలో, డిఎన్ఏ లైబ్రరీలో అన్ని కన్విక్టెడ్ క్రిమినల్స్కి డిఎన్ఏ ప్రొఫైలింగ్ ఉంది. ఇమీడియట్లీ విదిన్ 1 minute ఇట్ విల్ బి మ్యాచ్డ్ దట్ ఎవర్ పర్సన్కి ఉంది. అండ్ ఈ ప్రస్తుతం ఇండియాలో సిసిటిఎన్ఎస్ తర్వాత వేరే నెట్వర్క్ ద్వారా అన్ని పోలీస్ స్టేషన్, కశ్మీర్ టు కన్యాకుమారి, సూరత్ టు భుజ్, సూరత్ టు బంగాల్, ఎవ్రీ పోలీస్ స్టేషన్లో అన్ని డేటాకి యాక్సెస్ ఉంది. ఇంతకుముందు ఈ అన్ని ఫెసిలిటీస్ లేవు. నేను 1991లో పోలీస్ జాబ్ స్టార్టింగ్ టైంలో ఎవరు చేశారు అనే మాన్యువల్ బుక్లో రాస్తారు. కొంతమంది క్రిమినల్ ట్రైబ్స్ ఉన్నారు, ఇంతకుముందు పార్థీ గ్యాంగ్స్ ఉన్నారు. సో ఇది ఓన్లీ రీజనల్ ఇన్ఫర్మేషన్ డేటా బ్యాంక్ ఉంది ఇంతకుముందు. బట్ నౌ మనకి నేషనల్ డేటా బ్యాంక్, ఇంటర్నేషనల్ డేటా బ్యాంక్ కూడా ఉంది. మీ అందరికీ తెలుసు, ఒక లైక్ ఎల్ఓసి ఉంది, లుక్అవుట్ సర్కులర్. ఒక అమెరికాలో ఒక అఫెండర్ క్రైమ్ చేశారు, అండ్ ఇఫ్ హీ వాంట్స్ టు కమ్ టు ఇండియా, ఎయిర్పోర్ట్లో ఎల్ఓసి సర్కులర్ విల్ కమ్. సో ఎవ్రీ ఎయిర్పోర్ట్ ఇన్ ద వరల్డ్ విల్ నో దట్ అతని పైన ఒక ఎల్ఓసి నోటీస్ ఉంది అండ్ అరెస్ట్ చేయాలి. సో ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ ద్వారా మోడర్న్ పోలీసింగ్కి చాలా హెల్ప్ వచ్చింది, చాలా ప్రాసెస్ ఫాస్ట్ అయింది. కోర్టు సమక్షంలో యాక్సెప్టబిలిటీ ఎక్కువ వచ్చింది, పబ్లిక్లో కూడా చాలా యాక్సెప్టబిలిటీ వచ్చింది. సో నేను ఎంటైర్ సిటీ పోలీస్ తరఫు నుంచి మన హోమ్ మినిస్టర్ గారు మాధ్యమం ద్వారా మన గవర్నమెంట్కి చాలా గ్రాటిట్యూడ్, చాలా థ్యాంక్స్ చెప్తున్నాము. తెలంగాణ పోలీస్, హైదరాబాద్ పోలీస్ కంట్రీలో నంబర్ 1 పోలీస్ ఉంది. ఇట్ ఈస్ ఓన్లీ బికాస్ ఆఫ్ గవర్నమెంట్ సపోర్ట్, గవర్నమెంట్ ఎంకరేజ్మెంట్ అండ్ గవర్నమెంట్ గైడెన్స్. అండ్ ఈ సమక్షంలో నేను కొత్త ఆఫీసర్స్ ఉన్నారు ఇక్కడ, అందరికీ నేను రిక్వెస్ట్ చేస్తున్నాము, మీ అందరు చాలా లక్కీ ఉన్నారు, చాలా కరెక్ట్ టైంలో మీరు డిపార్ట్మెంట్ జాయిన్ చేశారు. ఈ టైంలో వెన్ తెలంగాణ పోలీస్ ఈజ్ నంబర్ 1 ఇన్ ద కంట్రీ, గవర్నమెంట్కి లా అండ్ ఆర్డర్ ప్రయారిటీ నంబర్ 1 ఉంది. అండ్ దట్ ఈస్ వై వీ ఆల్ ఫీల్ సో. ఈ ఒకసారి మళ్ళీ సిటీ పోలీస్ తరఫు నుంచి ఆనరబుల్ హోమ్ మినిస్టర్ గారికి, ఎమ్మెల్సీ గారికి, ఎమ్మెల్యే గారికి, అందరు డిస్టింగ్విష్డ్ గెస్ట్కి థ్యాంక్స్ చెప్తున్నాము ఫర్ కమింగ్ హియర్ అండ్ ఎన్కరేజింగ్ ఆల్ ఆఫ్ అస్. థ్యాంక్ యూ సార్. జై హింద్.